కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ లో పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుంది. కాసేపట్లో హిమాయత్ సాగర్ 9 గేట్లు ఎత్తి 15,000 క్యూసెక్కుల వరద నీటిని మూసీలోకి వదలనున్నారు. మూసీ పరివాహక ప్రాంతాలను డేంజర్ జోన్లో చేర్చారు. ఇప్పటికే శంకర్ బస్తీలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరింది. హైడ్రా, జీహెచ్ఎంసీ టీమ్స్ రంగంలోకి దిగాయి. హైడ్రా చీఫ్ రంగనాథ్ మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డిజాస్టర్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో 20 ప్రత్యేక బోట్లు సిద్ధం చేశారు. పురాణాపూల్ శ్మశాన వాటికలోకి భారీగా వరద నీరు చేరుకుంది. అంత్యక్రియల ఘాట్లు నీట మునిగిపోయాయి. దహన సంస్కారాలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ లైవ్ లో అందిస్తారు. అరుణ్, శీల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అన్ని అధికారులు కూడా అన్ని శాఖల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం మనం పురాణాపూల్ దగ్గర ఉన్నటువంటి మూసీ నది ప్రవహిస్తున్న మూసీ నది గర్భం దగ్గర ఉన్నాం. చూడొచ్చు, పురాణాపూల్ హవేల్ దగ్గర ఉన్నటువంటి మూసీ నది మాత్రం ఉధృతంగా ప్రవహిస్తుంది. మూసీ నది పరివాహక ప్రాంతాల మొత్తం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. దాదాపు ఏదైతే గత 2 రోజుల నుంచి కురుస్తున్న ఎగువ ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. అయితే ఎగువ ప్రాంతాలు ఉంటాయి, ఏదైతే వికారాబాద్, తాండూర్, మొయినాబాద్, చేవేళ్ల ప్రాంతాలకు వస్తున్న భారీ వర్షాలకు ఎక్కువగా హిమాయత్ సాగర్ వైపు వరద నీరు పోటెత్తడంతో మూసీ నదిలోకి దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే హిమాయత్ సాగర్ వద్ద నిండుకుండలా మారడంతో 11 గేట్లను ఎత్తి అయితే నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపు హిమాయత్ సాగర్కు ఇన్ఫ్లో 12,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా దాదాపు 15,000 క్యూసెక్ల నీటిని అయితే మూసీ నదిలోకి విడుదల చేస్తున్నారు. మొత్తంగా కూడా ఏదైతే ఈ మూసీ నది పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా అప్రమత్తం చేశారు. దాదాపు ఎక్కువగా మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మూసీ నది పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ఈ మూసీ నది పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చాదర్ఘాట్, ముసారాంబాగ్, పురాణాపూల్ మొత్తం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం చూడొచ్చు, మనం పురాణాపూర్ దగ్గర ఉన్నటువంటి మూసీ నది దగ్గర ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. చూడొచ్చు క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మూసీ నది గర్భంలో ఉన్నటువంటి టెంపుల్ కూడా పూర్తిగా టెంపుల్ పైనుంచి కూడా వాటర్ వెళ్తున్నాయి. గుడి మొత్తం కూడా మునిగిపోయింది. అదేవిధంగా ఇక్కడ జియాగూడ టు పురాణాపూర్ ఉన్నటువంటి రోడ్డు ఏదైతే రోడ్డు పై నుంచి కూడా ఇక్కడ నది మూసీ నది పరివాహక ప్రాంతం నుంచి మూసీ నది నుంచి బయటికి వాటర్ వచ్చి కూడా ఇక్కడ రోడ్డు పై నుంచి కూడా వాటర్ ప్రవహిస్తున్నాయి. చూడొచ్చు, మనం క్లియర్గా విజువల్లో చూడొచ్చు. రోడ్డు పై నుంచి రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయింది. రోడ్డు పై నుంచి కూడా భారీగా వరద నీరు అయితే వెళ్తా ఉంది. ఏదైతే జియాగూడ నుంచి పురాణాపూర్ వైపు వెళ్ళే మొత్తం రహదారులను కూడా మొత్తం క్లోజ్ చేశారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అయ్యారు. దాదాపు ఇప్పటికే హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడైతే మూసీ నది పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి మొత్తం కూడా ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితిని అయితే పరీక్షిస్తూ ఉన్నారు. మొత్తం ఇప్పటికే జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్, అదేవిధంగా హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా క్షేత్రస్థాయిలో ఇక మూసీ నది పరివాహక ప్రాంతాలన్నీ కూడా పర్యటిస్తూ సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా చూడొచ్చు, ఇప్పటికప్పుడు కూడా అధికారులు ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నారు. మొత్తం ఎప్పటికప్పుడు అధికారులు కూడా హైడ్రా సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలను ఇప్పటికీ అప్రమత్తం చేశారు. దాదాపు ఏదైతే ఈ పరివాహక ప్రాంతాలన్నిటి కూడా ఉన్నటువంటి ప్రజలను కూడా ఖాళీ చేశారు. ముఖ్యంగా బండ్లగూడ ఏదైతే హిమాయత్ సాగర్ నుంచి వరద నీరు వచ్చిన తర్వాత బండ్లగూడ పరిధిలో కూడా ఒక కాలనీలో కూడా ఒక వరద నీరు వచ్చాయి. అదేవిధంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో శంకర్ బస్తీలో కూడా వరద నీరు చేరినట్లు తెలుస్తుంది. మొత్తం చూడొచ్చు, మనం క్లియర్గా రోడ్డు పైన కూడా వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా మొత్తం అప్రమత్తం చేశారు. ప్రస్తుతం పురాణాపూల్ హవేలీ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి కిందుగా వరద నీరు అయితే వెళ్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటిక కూడా పూర్తిగా వరద నీరు చేరుకోవడంతో మొత్తం కూడా శ్మశాన వాటికలో జరుగుతున్న దాన సంస్కారాలు కూడా ఆగిపోయిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం దాదాపు 11 గేట్లు హిమాయత్ సాగర్కు వరద నీరు ఎక్కువగా పోటెత్తడంతో 11 గేట్లను ఎత్తి దిగువకు అయితే 15,000 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ మొత్తం వరద నీరు బాగా ఉధృతి పెరగడంతో చాదర్ఘాట్ ఈరోజు ఉదయం నుంచి కూడా ఎక్కువగా ఏదైతే నిన్న రాత్రి వికారాబాద్, చేవెళ్ల, తాండూర్, పరిగి పరిసర ప్రాంతాల్లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు అయితే ఎక్కువగా హిమాయత్ సాగర్ వైపు వరద నీరు పోటెత్తింది. ముఖ్యంగా మొయినాబాద్ దగ్గర ఉన్నటువంటి వెంకటాపురం దగ్గర కూడా వాగు తెగిపోయి కూడా భారీగా వరద నీరు అయితే హిమాయత్ సాగర్లోకి చేరింది. నేపథ్యంలో ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఈరోజు నిన్నటి వరకు అయితే 4 గేట్లు ఎత్తి వరద నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉండే. అయితే రాత్రి కురిసిన భారీ వర్షాలకు మాత్రం ఈరోజు ఉదయం వరకు కూడా 8 గేట్లు ఎత్తి 3 అడుగుల మేర 8
గేట్లు ఎత్తి నీటి నుండి దిగువకు విడుదల చేశారు. అంతకంత వరద పోటెత్తడంతో ఇప్పుడు ప్రస్తుతం అయితే 11 గేట్లు ఎత్తి 15,000 క్యూసెక్ల నీటిని దిగువకు అయితే విడుదల చేస్తున్నారు. ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాలు చాదర్ఘాట్, పురాణాపూర్, అదేవిధంగా ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా అప్రమత్తం చేశారు. వారిని ప్రస్తుతం మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ధోబీ ఘాట్లు కూడా పూర్తిగా మునిగిపోయాయి. పురాణాపూర్ హవేలీ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి కిందిగా నీరు వెళ్తుంది. ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ కూడా మొత్తం మునిగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు హైడ్రా సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ 20 బోట్లను కూడా సిద్ధం చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే చూస్తూ ఉన్నారు. మొత్తం డేంజర్ జోన్లో ఏదైతే చాదర్ఘాట్ మూసీ పరివాహక మొత్తం డేంజర్ జోన్కి చేరింది. దీనికి సంబంధించి మొత్తం శంకర్ బస్తీలో ఇప్పటికీ ఇళ్లలోకి వరద నీరు కూడా చేరింది. ఎప్పటికప్పుడు మూసీని పర్యవేక్షిస్తున్నారు. దీనైతే డిజాస్టర్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మొత్తం సిద్ధమయ్యాయి. దాదాపు మూసీ పరివాహక ప్రాంతాల్లో మొత్తం 20 ప్రత్యేక బోట్లను సిద్ధం చేసింది. మొత్తం చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది. మొత్తం ఏదైతే ఈ చాదర్ఘాట్, శంకర్ నగర్, మలక్పేట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మొత్తం ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో వాటందరినీ కూడా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు అయితే పంపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అదేవిధంగా ఏదైతే ఈ హిమాయత్ సాగర్ వరద నీరు పోటెత్తడంతో మొత్తం 11 గేట్లు ఎత్తి దిగువకైతే నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా ఉస్మాన్ సాగర్ కూడా ఎఫ్టీఎల్ పరిధి దాదాపు దగ్గరికి వచ్చింది. మరింత ఎవరి నుంచి వస్తున్న వరదల నేపథ్యంలో కొద్దిసేపు అంటే వరద నీరు ఇంకా ఎక్కువ వస్తుంది. కొద్దిసేపట్లోనే 2 గేట్లు తెరిచే అవకాశం ఉందన్నట్టు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనూ కూడా మొత్తం దిగువ ప్రాంతాల్లో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా అలర్ట్ చేశారు. దాదాపు ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎవరికి కూడా ఇప్పటికే 20 బోట్లను కూడా సిద్ధం చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కూడా అన్నిటి కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమని కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఏదైతే హైడ్రా అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మూసీ ఉధృతి అయితే కొనసాగుతుంది. ఏదైతే మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. శీల. థ్యాంక్ యూ అరుణ్.